ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. చూశారు కదండి, ఈరోజు వీడియోలో శుక్రవారం రోజున మా ఇంట్లో చేసినటువంటి అమ్మవారి అలంకరణ గురించి చెప్తున్నానండి. చూడండి, ఇవన్నీ కూడా చక్కగా ప్రసాదాలు చేసామండి. పారిజాత పూలతో అభిషేకం చేసాము అమ్మవారికి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. ఆ మూర్తి సాక్షాత్తు బెజవాడ కొండ మీద ఉన్నటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లే సాక్షాత్తు వచ్చి కూర్చున్నట్టు చిరునవ్వులు చిందిస్తూ ఆ తల్లి చూడండి అలంకరణలో ఒదిగిపోయిందండి. ఆ తల్లి ఆదిపరాశక్తి, జగత్తు నేలే మాత, జగజ్జనని, జై దుర్గా భవాని, జై జై దుర్గా భవాని అంటూ అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, అమ్మవారి సహస్రనామావళితో అమ్మవారికి అర్చన చేయడం జరిగిందండి. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని చక్కగా దుర్గా భవానీ రూపంలో కొలువు తెచ్చామండి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారికి చక్కగా సహస్రనామార్చన చేశాము. అలాగే గౌరీ పూజ చేశాము, విఘ్నేశ్వర పూజ చేశాము. అనంతరం కలశ పూజ జరిగిందండి. కలశ పూజ అనంతరం అమ్మవారికి పూజ చేయటం జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయటం కూడా జరిగిందండి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి, అమ్మవారు చాలా బాగున్నారండి. జై దుర్గా భవాని, జై జై దుర్గా భవాని అంటూ అమ్మవారి స్తోత్రాన్ని కీర్తిస్తూ అమ్మవారి పాటలను పాడుతూ అమ్మవారికి చక్కగా పూజ అనంతరం చక్కగా హారతులు ఇవ్వటం జరిగిందండి. జయమంగళ హారతి, శుభమంగళ హారతి అయినటువంటి ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారిని జై దుర్గా భవాని అంటూ ఆషాఢమాసం సందర్భంగా అలంకరించటం జరిగిందండి. బంగారు తల్లి రావా, బెజవాడ కొండ మీద నుండి కదలి రావా, అమ్మ రావా, దుర్గా భవాని రావా, బెజవాడ కొండ నుండి దిగి రావా, జయ జయ జయకారిణి, శుభములన సగే శుభకారిణి, మహిషాసుర సంహారిణి, జయ జయ దుర్గా భవాని.